కాంగ్రెస్ జనతా పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విద్యార్థుల ఆందోళన అణచివేతను ప్రశ్నిస్తూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలైంది. అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టు సమయాన్ని వృధా చేయొద్దంటూ పిటిషనర్ కి సిజేఐ సూర్యకాంత్ సూచన చేశారు. ఎన్డీఏ సంస్కరణల అంశాన్ని పిటిషనర్ తరపు లాయర్ ప్రస్తావించారు. దాడుల వీడియోలు ఉన్నాయంటూ కూడా కోర్టుకు తెలిపారు. అందుకు తమకు ఆసక్తి లేదని, వీడియోలు చూసేందుకు సమయం కూడా లేదని సిజేఐ స్పష్టం చేశారు. కాంగ్రెస్ జనతా పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విద్యార్థుల ఆందోళన అణచివేస్తూ ప్రశ్నిస్తూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాంగ్రెస్ జనతా పార్టీ అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ను నిరాకరించింది. కోర్టు సమయాన్ని వృధా చేయొద్దంటూ కూడా పిటిషనర్ కి సిజేఐ సూర్యకాంత్ సూచన చేశారు. ఎన్డీఏ సంస్కరణల అంశాన్ని పిటిషనర్ తరపు లాయర్ ప్రస్తావించారు. దాడుల వీడియోలు ఉన్నాయంటూ కూడా కోర్టుకు తెలిపారు. అందుకు తమకు ఆసక్తి లేదని, వీడియోలు చూసేందుకు సమయం కూడా లేదని సిజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థుల ఆందోళన ప్రశ్నిస్తూ కూడా కోర్టులో పిటిషన్ వేసింది. కాంగ్రెస్ జనతా పార్టీ అత్యవసరంగా విచారించేందుకు కూడా పిటిషన్ వేసింది. కాంగ్రెస్ జనతా పార్టీ దానికి సమయం లేదంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ పిటిషనర్ కూడా తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో దాడుల వీడియోలు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ కోర్టుకు ఆ పిటిషనర్ కూడా తెలిపారు. తమకు ఆసక్తి లేదంటూ కూడా, సమయం లేదంటూ కూడా సిజేఐ ప్రస్తావించింది. రైట్, మన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, అంటే సుప్రీంకోర్టులో జరిగినటువంటి పరిణామాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉన్నాయి. నీట్ పరీక్షల వివాదానికి సంబంధించి విద్యార్థులు చేపట్టినటువంటి నిరసనలు, వారిపై జరిగినటువంటి పోలీసులకు ఏవైతే చర్యలు ఉన్నాయో ఈ అంశాన్ని నిరసిస్తూ ఏదైతే లాఠీ చార్జ్ చేసి ఉన్నారో దాని మీద సుప్రీంకోర్టులో సిజేపీ పార్టీ దీని మీద పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇదే క్రమంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను నిరాకరించడం, పిటిషనర్ కు కీలక సూచనలు చేయడం న్యాయ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లోనూ చర్చగా మారడం జరిగింది. ఈ కేసు విచారణ సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత కీలకమైనవి. కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని చెప్పి, వీడియో సాక్ష్యాలు చూడడానికి తమ వద్ద సమయం లేదని చెప్పి ఆయన చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాధితులు, పిటిషనర్లు ముందుగా ఢిల్లీ హైకోర్టును సంప్రదించాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది. ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు నేరుగా అత్యున్నత న్యాయస్థానానికి రాకుండా ప్రాథమికంగా ఆ పరిధిలోని హైకోర్టును ఆశ్రయించడం న్యాయ సూత్రాల ప్రకారం సరైనటువంటి పద్ధతి అనేది సుప్రీంకోర్టు భావనగా కనిపిస్తోంది. విద్యార్థుల కోణం నుంచి చూస్తే మాత్రం వారిలో తీవ్ర ఆందోళన, నిరాశ వ్యక్తం అవుతున్నాయి. నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అక్రమాలపై దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. తమ నిరసనలను శాంతియుతంగా తెలియజేసేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులు చాలా క్రూరంగా వ్యవహరించారు. విద్యార్థుల మీద దాదాపు లాఠీలు జూలిపించి రక్తం ఓడేటట్టు తీవ్రంగా కొట్టారనేది కాంగ్రెస్ జనతా పార్టీ సుప్రీంకోర్టు ఆశ్రయించినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు మాత్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని చెప్పి సూచించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి వెసులుబాటు ఉంటుంది. అయితే రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి సుప్రీంకోర్టుపై ఉన్న పని భారాన్ని పరిగణలోకి తీసుకుని హైకోర్టులకు ఉన్న ఆర్టికల్ 2020 అంటే 226 అధికారాలను ఉపయోగించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం తరచుగా గణేష్, అంటే ఇప్పుడు విద్యార్థుల ఆందోళనలు, అదే విధంగా పోలీసుల చర్యలపై కూడా అంటే దాఖలైన ఈ పిటిషన్ ను కూడా ఇప్పుడు చూడలేము, సమయం లేదంటూ కూడా చెప్పడం, అది ఫస్ట్ పాయింట్ ఎట్లా చూడాలి? ఇంకొకటి, ఏదైనా కూడా ఇప్పుడు నిరసనకారుల హక్కులకు ఇది భంగం కలిగించినట్టు కూడా కాదు. డెఫినెట్ గా కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. బట్ ఆ హక్కులను కాదనుకుంటూ కూడా వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా పోలీసుల తీరు ఉంది. దానిపై కూడా దృష్టి సారించాలంటూ కూడా ఒక పిటిషన్ వేసినప్పుడు కూడా సమయం లేదంటూ, చూడలేమంటూ కూడా ధర్మాసనం చెప్పిన దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి గణేష్? అంటే వాస్తవంగా దేశంలో కాంగ్రెస్ జనతా పార్టీ అనేది ఎలా పుట్టుకొచ్చిందంటే ఒక సుప్రీంకోర్టు సీజే చేసినటువంటి వ్యాఖ్య నుంచి పుట్టుకొచ్చింది. ఆయన ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో పని పాట లేకుండా పోస్టులు పెడుతున్నారో వాళ్ళని
కాక్రోచ్లతో పోలుస్తూ ఒక కామెంట్ చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా యువత నుంచి కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు లభించడంతో దాని మీద సిజేఐ మళ్ళీ వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. ఇలాంటి సందర్భంలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి అని చెప్పి నీట్ పరీక్ష ఏవైతే పేపర్ లీక్ అయిందో 20 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారో దాన్ని నిరసిస్తూ గడిచినటువంటి 3 రోజుల నుంచి ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటు సమీపంలో పెద్ద ఎత్తున సిజేపీ ఆందోళన చేయడం, తొలి రోజే పోలీసులు ఈ లాఠీ చార్జ్ చేయడంతో దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది సిజేపీ పార్టీ. ఇదే క్రమంలో ఆయనే మళ్ళీ కేసును చూడాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ కేసులో ఈ వీడియోలు చూసేంత సమయం నాకు లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యం చేయడం కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ ఇటు న్యాయ వ్యవస్థలోనూ కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే సాధారణంగా చాలా కేసుల్లో డైరెక్ట్ గా సుప్రీంకోర్టును ఆశ్రయించడం కంటే కింది కోర్టు నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి పని కూడా అదే. ముందుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించుంటే ఇలాంటి సమస్య వచ్చుండేది కాదు. కానీ నేరుగా వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతోనే సుప్రీంకోర్టు ముందు హైకోర్టును ఆశ్రయించాలి. ఎందుకంటే ఢిల్లీలో ఏం జరిగింది, ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఏవైతే వీడియోస్ ఏదైతే డిజిటల్ ఆధారాలు ఉన్నాయని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ చెప్తుందో అది ఢిల్లీ హైకోర్టు పరిశీలించి తగిన దానికి విధంగా తీర్పులు ఇస్తుంది. అంతే తప్పితే డైరెక్ట్ గా సుప్రీంకోర్టును ఆశ్రయించడం వల్ల సమయం వృధా అవుతుందన్న భావనలో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలి అని చెప్పి చెప్పడంతో కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఈ వ్యవహారం అయితే దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. ఇప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కొనసాగిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఇంతవరకు కేంద్రం నుంచి ఎంతవరకు చర్యలు తీసుకున్నటువంటి సందర్భం లేదు. ఇదే క్రమంలో న్యాయ వ్యవస్థల కేంద్రంగానే కాక్రోచ్ జనతా పార్టీ పోరాడాలని భావిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియా కేంద్రంగా మనం చూస్తున్నాం. చాలా వరకు కూడా రక్తం వండుతున్నట్లు ఎవరైతే కొంత పోలీసులు ఉన్నటువంటి లాఠీ జుడిపించారో అలా కాకుండా కొంతమంది వ్యక్తులు పోలీసులు కాకుండా బ్యాడ్జీలు లేకుండా సివిల్ యూనిఫామ్ లో కర్రలతో లాఠీలతో విద్యార్థుల మీద దాడి చేశారు. దీని వెనకాల కుట్ర ఉందనేది కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపిస్తుంది. ఇదే క్రమంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తే దీని మీద విచారణ జరిపితే ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపినటువంటి క్రమంలో ఇందులో వాస్తవాలు వెలుగు చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో దాని ప్రకారం కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. కాక్రోచ్ జనతా పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విద్యార్థుల ఆందోళన అణిచివేతను ప్రశ్నిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టు సమయాన్ని వృధా చేయొద్దంటూ కూడా పిటిషనర్ కి సిజేఐ సూర్యకాంత్ సూచన చేశారు. ఎన్టీఏ సంస్కరణల అంశాన్ని పిటిషనర్ తరపు లాయర్ ప్రస్తావించారు. దాడుల వీడియోలు ఉన్నాయంటూ కూడా కోర్టుకు తెలిపారు. అందుకు తమకు ఆసక్తి లేదని, వీడియోలు చూసేందుకు సమయం కూడా లేదని సిజేఐ స్పష్టం చేసింది.